వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని ధర్మాసనం పేర్కొంది. వర్గీకరణపై 7 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ వర్గీకరణ రాజకీయ రంగు పులుముకోకుండా చూసుకోవాలని పేర్కొంది. సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట సీఎం ఛాంబర్ ఎదుట ఎమ్మెల్యేలు బైఠాయించారు. వారిని మార్షల్స్ బయటకు పంపించారు. అనంతరం అసెంబ్లీ ఎంట్రీ గేటు నుంచి ఆందోళన చేపట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ వైపు తరలించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ షూటర్ స్వప్నిల్ కాంస్యం గెలుచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అత్యద్భుతమైన ప్రదర్శన చేసినందుకు ఎక్స్ లో అభినందనలు తెలిపారు. గొప్ప నైపుణ్యం చూపించి ఈ ప్రదర్శనను ప్రత్యేకంగా నిలిపారని కొనియాడారు. దీంతో ఈ విభాగంలో పథకాన్ని నెగ్గిన తొలి ఇండియన్ గా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మంత్రి నారాయణ స్వామి నిలదీశారు. పేదవారికి సూపర్ 6 పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో భయమేస్తుందని చంద్రబాబు అంటున్నారు. మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు. పేదల కోసం విద్య వైద్య రంగాల్లో జగన్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. లోకేష్ సిబిఎన్ వాటి జోలికి పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వరుణ్ ధావన్ సమంత ప్రధాన పాత్రలుగా నటించిన సీటెడర్ హనీ బనీ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ ను తన ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో కేకే మీనన్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సమంత గతంలో వీళ్లతో ఫ్యామిలీ మ్యాన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో పార్లమెంటులో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఇక్కడ అరుస్తున్న వారు 58 ఏళ్లుగా అధికారంలో ఉండి 1 కిలోమీటర్ కూడా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ అంటే ఏటీపీని ఏర్పాటు చేయలేదని రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ప్రమాదాలు తగ్గాయని చెప్తే మీరంతా చప్పట్లు కొట్టే వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ ఆర్మీతో కాంగ్రెస్ తప్పుడు విషయాలు లేవనెత్తుతుందని మండిపడ్డారు. గుమ్మిడివాడ టోల్ ప్లాజా వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. టోల్ ప్లాజా పరిధిలోని 20 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో వాహనదారులకు టోల్ ఫ్రీ వసూలు చేయవద్దంటూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని టోల్ ప్లాజా సిబ్బందికి అందజేశారు. ఏపీలో పర్వాలు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రాణకోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులను దేవతలుగా భావించి పూజలు చేసే సంస్కృతి మనది. నిండుకుండలో ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకం అని ఆయన పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్ వేయగా ఆ పిటిషన్ ను కొట్టివేయాలని ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించేందుకు హిందూ సంఘాలు పిటిషన్ పై విచారణ కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. అణగారిన వర్గాలకు దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని అలిపెరిగిన పోరాట యోధుడు మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది వాళ్ళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.